ఒకరికి నోటీసులు పంపుతున్నామంటే ఏం కారణమై ఉంటుందిలా? అప్పు తీసుకొని ఎగ్గొట్టిర్రను, భూమి జాగా పంచాది అయితేనో, ఇంకేదైనా సమస్య అయితే నోటీసులు ఇస్తారు అంతేనా? కానీ ఇక్కడ ఒక అక్క గాజుల కోసం కేసు పెట్టింది. అట్లని బంగారు గాజులేమో అనుకునేరు, కాదు. మరి అసలు ఆ పంచాది ఏందో తెలుసుకుందాం పాండ్రి. ఆడ లేడీస్ల దోస్తులు గాజులు వేసుకున్నాడు, సుట్టపోళ్ళు కలిసి గాజులు వేసుకున్నాడు అని 2-3 ఏళ్ల నుంచి గాజుల కార్యక్రమం ఒకటి నడుస్తున్నది కదా కొన్ని జాగల్లా. అగో అట్లా ఈడ కూర్చున్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండల్ కల్లూరులో ఉన్న ఇలా సంఘం సభ్యులు అందరు కలిసి గాజులు వేసుకుందామని అనుకున్నారట. కానీ తీరా గాజులు వేసుకునే టైంకు సంఘం సభ్యురాలు అనితను పిలవలేదట. అందుకని నన్ను ఎందుకు పిలవలేదో కారణం నిలవాలే నాకు అని సంఘం లీడర్లకు నోటీసులు పంపింది అనిత. అందరున్నారు కదా, మరి అడుగుదాం అసలు ఎందుకు పిలవలేదో. చెప్పండి అక్క, ఏంది సంగతి? అయితే మేము అందరికి నేను చెప్తే అమ్మ నాకు వీలు కాదు, నేను రానమ్మా అని చెప్పింది. వీళ్ళేమో మేము పిలిచిన ఆమెను రాలేదు అంటున్నారు, ఆమెనేమో ఏకంగా నోటీసులే పంపింది. మేము అసలు సంఘం తరపున కాదు దోస్తాన్లా గాజులు వేసుకున్నాము అంటున్నారు. కాబట్టి అయ్యిందేదో అయ్యింది అనుకొని సపోర్ట్ చేయకుంటారో మరి గాజుల పంచాది ఎటుకొచ్చెళ్తుందో గాని గాజుల కోసం నోటీసులు పంపుడైతే నెవర్ బిఫోర్. కానీ మరి ఎవరు ఆఫ్టర్ అవుతుందో లేకుంటే అనితక్క బాట పట్టి ఇంకెవరన్నా చేస్తారో చూడాలిగా.